హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బ్లాగ్స్. కాంగ్రెస్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన మహాలక్ష్మి పథకంలో ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్. ఆ న్యూస్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ న్యూస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం మహిళలందరూ ఫ్రీ బస్ అయితే యూజ్ చేస్తున్నారు. అంటే చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఆడవాళ్ళు అయితే ఫ్రీ బస్ అయితే వాడుతున్నారు, ఎక్కుతున్నారు, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తున్నారు. దానికి చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఆధార్ కార్డ్ మర్చిపోయి మహిళలైనా కూడా బస్ టికెట్కి డబ్బులు కట్టి మరి కొన్నిసార్లు వెళ్ళడం అయితే జరిగింది. అలా కాకుండా ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ ఒక న్యూస్ అయితే లాంచ్ చేసింది. ఆ న్యూస్ ఏంటంటే ఇప్పుడు మనం ఆధార్ కార్డ్ ఒకటే కాకుండా మన గుర్తింపు కార్డు ఏదైనా కూడా, అంటే ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ, ఈవెన్ ఇంక్లూడింగ్ రేషన్ కార్డులో మీ నేమ్ ఉన్నా కూడా అది గుర్తింపు కార్డు అనేసి ఏదైనా కూడా చూపిస్తే మీకు ఫ్రీ టికెట్ అయితే అమల్లోకి రానుంది. సో ఇది అయితే మహిళలకి చాలా పెద్ద గుడ్ న్యూస్ కదా. ఎందుకంటే ఆధార్ కార్డు ఒక్కటే అంటే చాలామంది వేరే డాక్యుమెంట్స్ క్యారీ చేసినప్పుడు అంతకుముందు అయితే తీసుకోలేదు. ఇప్పటి నుంచి బస్ కండక్టర్కి మీరు ఆధార్ కార్డు ఒకటే కాకుండా ఇంకేవి చూపించినా కూడా వాళ్ళైతే తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఇది మహిళలకి చాలా అద్భుతమైన అవకాశం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ మీ గ్యాంగ్లో ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. అండ్ ఇందులో ఈ స్కీమ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మార్పు అనేది మంచిదేనా కాదు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.